అందరికీ హాయ్, వెల్కమ్ టు ద అప్డేట్ ఆఫ్ అల్లు అర్జున్ గారి న్యూ మూవీ. అల్లు అర్జున్ గారు ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్లో చాలా బిజీ ఉన్నారు. పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అవడంతో అందరి చూపు కూడా తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. ఆ రెట్టింపు ఉత్సాహంతోనే పుష్ప పార్ట్ 2 అని కూడా చాలా గ్రాండ్ స్కేల్లో తీయబోతున్నారు సుకుమార్ గారు. ఇంతవరకు వచ్చిన ట్రైజర్స్ అయితేనేమి, గ్లిమ్స్ అయితేనేమి 2 సాంగ్స్ వచ్చాయి. 2 సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజికల్ ఆధ్వర్యంలో. ఇక విషయానికి వస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, అల్లు అర్జున్ గారి పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏది చేయబోతున్నారు అనే దాని మీద చాలా సందేశాలు అయితే ఉన్నాయి. అదిగో పులి ఇదిగో మేక అన్నట్టు తయారైందనమాట. తన తదుపరి ప్రాజెక్ట్ ఏంటి, ఎవరితో అన్న దాని మీద కాసేపు అట్లీతో అంటారు, కాసేపు త్రివిక్రమ్తో అంటారు, కాసేపు సందీప్ రెడ్డి వంగతో అంటారు. అసలు ఎవరితో, ఫైనల్గా ఎవరితో అన్నదైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. గతంలో సందీప్ రెడ్డి వంగ గారు మన అల్లు అర్జున్ గారికి ఒక స్క్రిప్ట్ అయితే చెప్పడం జరిగింది. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. బట్ ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకా మెట్రికులైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సందీప్ రెడ్డి వంగ గారు స్క్రిప్ట్ వర్క్లో చాలా బిజీ ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే కాదు. ఇకపోతే అట్లీ గారు ఒక ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బేబీ జోన్ అనే ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డైరెక్టర్గా కాదు, ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. దాని పనుల్లో ఆయన బిజీ ఉన్నారు. ఆయన కూడా మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్కి అయితే ఇంకా అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్కి రారు ఆయన. ఇక లాస్ట్ వన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుంటూరు కారం మూవీతో తీసి చాలా డిజాస్టర్ అనేది అయితే చాలా ఫెయిల్యూర్ అయ్యింది. అనుకున్నంత విజయాన్ని అయితే సాధించలేకపోయింది ఆ సినిమా. ఇప్పుడు ఆయన మన అల్లు అర్జున్ గారి సినిమా మీద స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టే కన్ఫర్మ్ అయ్యింది. త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ గారి మూవీ కన్ఫర్మ్ అయ్యింది. వీళ్ళిద్దరే చేయబోతున్నారు మూవీ. ఈ ప్రాజెక్ట్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ మూవీని కూడా తెలుగులో కాకుండా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోతున్నారు. ఇక చూడాల్సి ఉంది ఆ రేంజ్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందుకుంటారా లేదన్నది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రైటింగ్ బాగుంటుంది, కానీ బట్ ఏంటంటే ఆ మూవీ స్టోరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. స్ట్రైట్ నేరేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ట్విస్ట్లు, అంత టర్న్స్ అంత ఏముండవు, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. బట్ డైలాగ్స్ అయితే ఉంటాయి. అవి అంతవరకు బయట పేలుతాయి అన్నదైతే మనం ఆలోచించుకోవాలి. బట్ ఎనీవే ప్రాజెక్ట్ అనేది కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ ఇది. వీడియోని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యాన్స్ ఎవరున్నా సరే బన్నీ గారు ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ ఎవరున్నా సరే గట్టిగా కొట్టండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్.